ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు నేను లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్స్లో కాకుండా డైరెక్ట్గా ఇండివిజువల్ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే నాకు రిటర్న్స్ ఎలా ఉంటాయంటారు? అంటే ఇండివిజువల్ స్టాక్స్లోనా? ఇండివిజువల్ స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో కాకుండా. రైట్. సో మీరు అంటే ఆల్రెడీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్తో వస్తే మీకు స్టాక్స్ గురించి ఐడియా ఉంటుంది కాబట్టి ఫండమెంటల్ అనాలిసిస్ మీద పెట్టుకుంటూ పోవచ్చు అండి. బట్ లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ని బీట్ చేయడం అంత ఈజీ కాదు. మనం కొన్ని మ్యూచువల్ ఫండ్ గురించి చూసుకుంటే యావరేజ్ రిటర్న్స్ 20 ఉండే గత 25 years నుంచి 20 యావరేజ్ మీద. ఆ రిటర్న్స్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అందరు తీలేరు. ఇండియా మొత్తం మీద ఒక 2 to 5% దాకా ఉంటుంది, అంతమించి ఎవరు ఉండరు ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీలో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్వెస్ట్మెంట్ 5 years బ్యాక్ స్టార్ట్ చేశారనుకోండి, ఎస్ బ్యాంక్లో మీరు ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ పోయినా లేదా లంసం పెట్టి వదిలేసినా మీ లాస్ ఇప్పటికీ 72%. నేను చెప్పేది చిన్న అన్నోన్ బ్యాంక్ కాదండి, ఎస్ బ్యాంక్. రెండోది బంధన్ బ్యాంక్లో పెట్టారనుకోండి, పోనీ 68% లాస్. నేను చెప్పేది 5 years బ్యాక్ పెట్టుంటే మీ లాస్ ఎంత? 68%. రాజేష్ ఎక్స్పోర్ట్స్లో పెట్టుంటే మీ లాస్ 63%. జీ ఎంటర్ప్రైజెస్, జీ అంటే ఎంత పెద్ద బ్రాండ్ అండి, 61% లాస్ లాస్ట్ 5 years నుంచి. అంటే ఆర్బిఎల్ బ్యాంక్లో పెడితే 53% లాస్. ఇండూస్ బ్యాంక్, అశోక్ లైలాండ్ ఓనర్ వాళ్ళదండి, ఇది హిందూజా గ్రూప్ వాళ్ళది. నీ లాస్ ఎంత? 26% అండి. అండ్ నెరోలాక్ పెయింటింగ్స్, ఇండియా థర్డ్ పెయింటింగ్ కంపెనీ, బిగ్గెస్ట్ పెయింటింగ్ కంపెనీ, 25% లాస్. అండ్ బాటా, ఇండియాలో షూ అంటే స్కూల్స్ అంటే అదేనండి, 5 సంవత్సరాల క్రితం నువ్వు కనుక పెట్టుంటే మీ లాస్ ఎంత? 21%. అలాగే వీల్ఫుల్, ఎంత పెద్ద కంపెనీ అది, మీరు 5 years బ్యాక్ దీంట్లో పెట్టుంటే కనుక 19% లాస్. సిటీ యూనియన్ బ్యాంక్, ఇందులో పెట్టుంటే మీ లాస్ 18%. అండ్ పీవీఆర్, ఇండియాస్ నెంబర్ 1 మూవీ స్క్రీనింగ్, మీ లాస్ ఎంత? 15% అండి. అలాగే మణిపురం ఫైనాన్స్, మీ లాస్ 5% అండి. యూపీఎల్, మీ లాస్ 4%. దరిద్రం బాగుండి ఇలాంటి మంచి మంచి కంపెనీ అని చెప్పి ఇలాంటి వాటిలో పెట్టారనుకోండి, ఫర్గెట్ అబౌట్ ద మేక్ ద మనీ, యువర్ మోర్ లాసెస్ అండ్ మోర్ డిప్రెసివ్ అండ్ మోర్ లూజర్ సైడ్ అనమాట. అందుకని రిటైలర్స్ అందరికీ స్టాక్స్ అంత ఈజీ కాదు. మనం చెప్పింది ఇక్కడ కొన్నే. ఇంకా మీరు రిలయన్స్ పెట్టినా పెద్ద అమౌంట్ రాలేదు, టీచర్స్ పెట్టినా 4 years నుంచి పెద్ద అమౌంట్ రాలేదు, కొటాక్లో పెట్టినా మీకు పెద్ద అమౌంట్ రాలేదు, యాక్సిస్లో పెట్టినా మీకు పెద్ద అమౌంట్ లాస్ట్ 4 years నుంచి, హెచ్డిఎఫ్సీలో పెట్టినా లాస్ట్ 4 years నుంచి 70. ఇలా చెప్పుకుంటూ పోయాం అనుకోండి, ఇండియన్ మార్కెట్లో కనుక 100లో ఉంటాయి. ఓకే, అందుకని మీ ఎక్స్పెక్టేషన్ కనుక 20 అయితే కనుక మీకు నాలెడ్జ్ లేకపోతే స్టాక్ జులుపోకండి. ఎందుకంటే ప్రతిసారి లాట్ ఆఫ్ స్టోరీస్ వింటూ ఉంటాయి ఇక్కడ మార్కెట్ల గురించి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారంటారు. వీళ్ళ దృష్టిలో ఏంటంటే కంపెనీలు అంటే ఇక సేల్స్ బాగా పెరిగితే మంచి కంపెనీ అనుకుంటారు. బట్ మ్యాటర్ ఏంటంటే సేల్స్ బాగా పెరగటం కంపల్సరీ, దాంతోపాటు రకరకాల బిజినెస్ మోడల్స్ ఉంటాయి. లైక్ టర్న్ అరౌండ్ బిజినెస్ మోడల్, లాస్లో ఉంచి స్లోగా ప్రాఫిట్లో మారై ఉండొచ్చు, లేదా బాగా డివిడెండ్ ఇచ్చుకుంటూ పోతున్న కంపెనీస్ అయి ఉండొచ్చు, లేదా ఓన్లీ స్టార్టప్ కంపెనీస్, గ్రోత్ ఫాస్ట్గా ఉండే కంపెనీస్ అయి ఉండొచ్చు, లేదా స్లోగా గ్రో అయ్యే కంపెనీస్ అయి ఉండొచ్చు, లేదా టర్న్ అరౌండ్ స్టోరీస్ అయి ఉండొచ్చు. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, సైక్లికల్ నేచర్ ఉంటుంది. ఇవన్నీ వీటన్నిటిని అర్థం చేసుకొని పెట్టే అంత కెపాసిటీ రిటైలర్స్కి ఉండదు. మన దగ్గర ఉన్న మంత్లీ 5,000 10,000 పెట్టి ఇంత డెప్త్ రీసెర్చ్ చేసే అంత టైం కూడా ఉండకపోవచ్చు. అందుకని బెస్ట్ మీరు ఎస్ఐపి లాగా పెట్టాలి అనుకున్నప్పుడు ఇండివిజువల్ స్టాక్స్లో పెట్టే బదులు బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. అంటే మీ ఎక్స్పెక్టేషన్కి మ్యూచువల్ ఫండ్ మ్యాచ్ కావచ్చు, బట్ 2-3% తేడా తప్ప మీరు వాటిని బీట్ చేయడం హైలీ ఇంపాసిబుల్. అందుకని టెక్నో ఫండ్ వాడి షార్ట్ టర్మ్లో స్టాక్స్ మీద మనీ మేక్ చేసుకోవడం కోసం అయితే పర్వాలేదు, కానీ స్టాక్స్ లాంగ్ టర్మ్లో అయితే మీరు రిటైలర్ కనుక అయితే ఇండివిజువల్ స్టాక్స్ని పిక్ చేసుకోకుండా ఈ రూట్లో వెళ్ళటం బెటర్. మీరు అవేంటంటే వాళ్ళు స్టాక్స్ని రొటేట్ చేసుకుంటూ పోతుంటారు, అండ్ అసెట్ని డైవర్సిఫికేషన్ చేస్తూ ఉంటారు, అండ్ అలొకేషన్ ప్రొఫెషనల్ లెవెల్లో చేస్తారు. వాళ్ళ అలొకేషన్ ఏ రేంజ్లో ఉంటుందంటే ఆ కంపెనీ జీరో అయినా సరే పెద్ద ఎఫెక్ట్ అవ్వరు. మనం అలా కాదు, బాగా నచ్చితే ఎక్కువ పెడతాం, నచ్చపోతే తక్కువ పెడతాం, పెరిగితేనేమో భయం పడిద్దని అమ్మేస్తాం, పడితేనేమో డిస్కౌంట్కి వచ్చేదాన్ని ఎక్కువ కొంటారు. అలా మన పర్సనాలిటీ సూట్ అవ్వదు, ఏ ప్రొఫెషనల్ లెవెల్లో మనం పెట్టలేము. అంటే మనీ మేనేజ్ చేయడం మనకు రాదు అంతగా. బెటర్ ఏంటంటే మీరు రిటైలర్ అని చెప్తున్నారు కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్ చూలిపోమాకండి, మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళండి. మేబీ మ్యూచువల్ ఫండ్స్ మీరు ఊహినంత రాకపోవచ్చేమో, కానీ మీ ఎక్స్పెక్టేషన్ 15-20% అయితే మాత్రం కళ్ళు మూసుకుని పోవచ్చు మ్యూచువల్ ఫండ్స్కి. మీ పని మీరు చేసుకుంటే వెళ్ళండి, మీ ప్రొఫెషనల్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ ఇండివిజువల్ స్టాక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా సబ్జెక్ట్ నేర్చుకోండి. మీకు సైక్లికల్ నేచర్ తెలియాలి, బిజినెస్ స్ట్రక్చరల్గా గ్రోత్ ఉన్న బిజినెస్ మోడలా, లేకపోతే ఏదైనా సీజనాలిటీ ఉన్న బిజినెస్ మోడల్ మీకు తెలియాలి. అండ్
స్టాక్ మార్కెట్ ఎలా ఆపరేట్ అవుద్దో మీకు కావాలి. అంటే ఇంటర్నేషనల్గా, నేషనల్గా, పొలిటికల్గా, జియోగ్రఫికల్గా, సెక్టార్ వైజ్, కంపెనీ వైజ్ న్యూస్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది మీకు తెలియాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి హాట్ సెక్టార్ ఎందుకు, దాని టైమింగ్ ఎలా వస్తుంది మీకు తెలియాలి. వీటన్నిటిని తెలుసుకునే అంత నాలెడ్జ్ కనుక్కుంటే అంత డబ్బులు పెట్టేలాగా ఉండాలి మీరు, అంత ఉండాలి. అందుకని ఇవన్నీ ఏంటంటే ప్రొఫెషనల్స్కి ఓకే కానీ అండ్ రిటైలర్స్ కాదు. బెటర్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్ అండ్ హ్యాపీగా అంటే 15-20% వస్తుంది. అందుకని ఫైనాన్షియల్ గోల్స్, మీ పర్సనాలిటీ, మీకున్న నాలెడ్జ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. అండ్ ఒక్కోసారి ఏంటంటే మంచి కంపెనీ అయినా సరే ఒక డెకెడ్ దాకా నిద్రపోద్ది. ఇప్పుడు యూపీఎల్ ఎంత మంచి కంపెనీ, పీవీఆర్ థియేటర్లు ఎలా ఉంటాయి, విల్ఫుల్ మనం వాడతాం కదా ఎంత క్వాలిటీ ఉన్న కంపెనీ, బాటా షూ అల్టిమేట్, నిర్లాక్ పెయింటింగ్ ఎంత. సో మనం చెప్పుకునేవన్నీ ఇందులో ఏది బ్యాడ్ ఉంది చెప్పండి. బట్ స్టిల్ యూ కాంట్ మేక్ దమ్ ఇన్ 5 years. మీరు అనొచ్చు ఇంకో 5 years ఉంటే మనీ వచ్చిందని, బట్ ఇప్పటికే డిమోటివ్ అయిపోతారు. 5 ఏళ్ళ నుంచి ఏం రావట్లేదు, పైగా మైనస్లో ఉన్నాం కదా, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఇలా ఉంటుందని నేను నమ్మకం లేదు కదా. అందుకని అందరు మధ్యలో డ్రాప్ అవుతారు. అందుకని రిటైలర్స్ ఎక్కువ మంది స్టాక్ జోలిపోతే ఎక్కువ లూజర్ సైడ్ ఎందుకు ఉంటారంటే రీజన్ ఇదే. వాళ్ళకి అలొకేషన్ రాదు, అండ్ పోర్ట్ఫోలియో రొటేట్ చేయడం రాదు, రివ్యూస్ రావు, అండ్ ఎక్కువసార్లు మంచి బ్రాండ్ని చూసేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అందుకని రిటైలర్స్ బెటర్ టు స్టాప్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్టాక్స్ అండ్ బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్ రూట్ వెళ్ళటం బెటర్ అనమాట. రిటైలర్ ఆస్పెక్ట్ లో లాంగ్ టర్మ్ గా మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ అంటారు. ఎందుకంటే మీరు సిఎఫ్ఏ క్యాండిడేట్స్ బ్యాక్ సైడ్ కూర్చొని నేను చక్క వాళ్ళకి ఎంత అంటే ఎక్స్పెన్స్ రేషియో ఇవాళ రేపట్లో కాంపిటీషన్ ఎక్కువైపోయాయి కూడా, అంటే 0.5కి వచ్చేసినాయి, అంటే ₹1,500 సంవత్సరానికి. వాళ్ళు చూసుకుంటారు కదా, అంటే సెక్టర్స్ అని రొటేట్ అవుతా ఉంటే వాళ్ళు కూడా రొటేట్ చేస్తా పోతారు కదా. అండ్ మోర్ ఎవర్ ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ ఉన్న బ్యూటీ ఏంటంటే అంటే ట్యాక్స్ కట్టే పని లేదు. మీరు స్టాక్స్ మార్చారు 1 year లోపు, వచ్చిన ప్రాఫిట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 20% ఇవ్వాలి. వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో స్టాక్స్ మార్చే రూపాయి కూడా మాకు సంబంధం లేదు అంటే మీరు అంతే తప్ప. అందుకని అది బెస్ట్ కదా, అది బెస్ట్ అనమాట. ఇండివిజువల్ స్టాక్స్ కి వెళ్తే గనక వి హావ్ టు లెర్న్ సార్ మొత్తం ఫండమెంటల్ అనాలిసిస్ లేకుండా మీరు దంజోలు పోకూడదు. మన దృష్టిలో ఏంటంటే బ్రాండింగ్ చూసేసి మంచిది అనుకుంటాం. బ్రాండింగ్ చూసి మంచిది కాదండి. మీకు ఇన్వెస్ట్మెంట్కి వచ్చారంటే మూమెంటం అంటే ఏంటి, వాల్యూ అంటే ఏంటి, వాలటిలిటీ అంటే ఏంటి, బీటా అంటే ఏంటి, ఓకే, అండ్ బిజినెస్ నేచర్స్ ఏంటి, ఓకే, అండ్ ఓవరాల్గా ఆ సెక్టర్లో వచ్చే కాంపిటీషన్ ఎంత, టెక్నాలజీ చేంజెస్ ఎంత, అంటే గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఎఫెక్ట్ చేయబోతున్నాయి, వరల్డ్ వైడ్గా ఉన్న ఆ సెక్టార్స్ యొక్క గ్రోత్, వీటన్నిటిని మీరు ట్రాక్ చేస్తూ ఉండాలి. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ మొత్తం నేర్చుకుంటూ ఉండాలి. టెక్నికల్గా మంచి ఏరియాలో ఎంటర్ అయ్యి మంచి ఏరియాలో బయటపడడం తెలిసి ఉండాలి. అండ్ అంతగా నేర్చుకునే టైం మీకు ఉందంటే మీరు రిటైలర్ అవుతారు, ఎడ్యుకేషన్ పీపుల్ అవుతారు కదా. అందుకని బెటర్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ రిటైలర్ కనుక అయితే. అండ్ ఇండివిజువల్ ఇన్వెస్టర్ మీకు నాలెడ్జ్ కనుక ఉంది అనుకుంటే ఎస్, ఇవాళ రేపట్లో యూట్యూబ్స్ బోల్డ్ ఎంత వచ్చినాయి, ట్రైనింగ్ సెంటర్ బోల్డ్ అని వచ్చినాయి కాబట్టి మీకు బాగా అది ప్యాషనేట్ సబ్జెక్ట్ కనుక అయితే ప్రొఫెషనల్ వేలో నేర్చుకోవచ్చు. మీరు కనుక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు 10-15 వేలు ఖర్చు పెట్టి నాలెడ్జ్ పెంచుకోవడం తప్పేం లేదు కదా. మీకు అలా కాకుండా మీకు మిగిలేదే నెలకు 5,000 అన్నప్పుడు నేర్చుకోవడం అవసరం ఇవన్నీ. దెన్ కమ్ టు ది మ్యూచువల్ ఫండ్, దాంట్లో మంచి అట్లు పెట్టుకుంటూ పోతే ఇయర్లీ ఒకసారి రివ్యూ చేసుకుంటే సరిపోతుంది. అది బెస్ట్ రూట్ అనమాట. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.